ఫ్యాన్స్‌తో గొడవ పెట్టుకున్నారట ఎన్టీఆర్. మొత్తం రచ్చరచ్చ అయిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎప్పుడు ఎవరిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టరు. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అసలేం చెప్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తను ఆలోచించే విధానం కంటే మరి ప్రస్తుతం ప్రాక్టికల్‌గా అయితే ముందుకెళ్ళడమే చాలా చాలా నిర్ణయం అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన విషయం కాదు. పిల్లలకి సంబంధించినటువంటి విషయం. అది ఏమిటి అంటే ప్రస్తుతం ప్రతి ఒక్క చోట మరి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన భారీ బ్యానర్‌లయితే వెలిసాయి. అయితే భారీ బ్యానర్‌లు వెలవడమే కాకుండా అక్కడ ఎన్టీఆర్ సీఎం అంటూ వచ్చి గోల చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్స్‌కి సంబంధం లేకుండా వాళ్ళు నిజంగా పార్టీ నాయకులతో సంబంధం లేకుండా మనకి సంబంధించిన ఇబ్బందులకు గురి చేస్తుంటే అట్లాంటి వాటిని పక్కన పెట్టాలి. అంతేకాకుండా మిగతా విషయాల్లో సైతం మరింత షార్ప్‌గా ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అయితే అలా ఫ్యాన్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమయంలో మొత్తం ఒక్కసారిగా తోపులాట మొదలైందట. మొత్తంకి ఎన్టీఆర్‌ని ఒక పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు. సో, ఫ్యాన్స్‌తో మరి అక్కడ కాసేపు వాగ్వివాదం కూడా నడిచిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ తమ అభిమాన నాయకుడని అక్కడికొస్తారని ఎంతో కాలంగా ఎదురు చూశామని, కానీ ఇప్పుడు ఆయన కుదరలేదంటూ చెప్పారు. కుదరకపోతే మరి వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడండి అంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. లేదంటే ఈ పెద్దకి సంబంధించిన విషయాలే ఎంతో వైరల్‌గా మారుతోంది. అంతేకాకుండా రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొనొచ్చి కావాలని ఆయన పేరుని చెడగొడుతున్నారని, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ ఇలా చేయరంటూ ఎన్టీఆర్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం.